హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తున్నాను మీతోటి. యాక్చువల్గా ఏంటంటే పిల్లేళ్ళు అంటారనమాట. అంటే అరటి పువ్వులు ఒలిచిన తర్వాత దానికి ఇలా కవర్ లాగా ఉంటుంది. ఆ కవర్ తోటి మనం చట్నీ చేసుకోవచ్చు. అది చాలా హెల్దీ అండ్ వెరీ ప్రోటీన్, చాలా వైటమిన్స్ అవి ఉంటాయన్నమాట. అరటి పువ్వు అంటేనే కంప్లీట్ వైటమిన్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా సరే అరటి పువ్వులో లోపల ఉండే విత్తనాలు కానీ ఏవైనా సరే చాలా ప్రోటీన్స్, వైటమిన్స్ ఉంటాయన్నమాట. వెరీ హై ఇన్ వైటమిన్స్. సో అవి వేస్ట్ చేయకుండా ఆ పిల్లేళ్ళు అనేది అలా ఒలుచుకుని ఇలా కవర్స్ లాగా ఉంటాయి, ఒలుచుకుని పెట్టుకోవాలి. అవి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా ఆయిల్ వేసుకుని, మరీ ఎక్కువ ఆయిల్ ఏమి అక్కర్లేదు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. మనం రెగ్యులర్గా చేసుకుని చట్నీలాగే ఉంటుంది. కాకపోతే అది అరటి పువ్వు ఒలవడం కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. సో ఇది వచ్చేసి పిల్లేళ్ళు అంటారు. ఇంకేదైనా ఐడియా ఉంటే యూట్యూబ్లో కానీ దేంట్లో అయినా ఒకసారి సెర్చ్ చేసి చూడండి, అవి ఎలా తీస్తారో ఏమైనా వీడియో ఎవరైనా పెట్టారేమో, నాకైతే తెలీదు. సో దాని తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాత్రం నాకు ఎక్కడా రాలేదు. దాని తర్వాత మనం పులిహోర పోపులాగా పెట్టేసుకుని దాన్ని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసేసుకుని తర్వాత దాంట్లోనే మనం పిల్లేళ్ళు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకుని కొంచెం రాళ్ళు ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ అన్నీ వేసుకుని, కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. చట్నీ ఈజ్ రెడీ. మీకు కావాలనుకుంటే పైన కూడా మనం పోపు వేసుకోవచ్చు. నేనైతే వేసి చూపిస్తున్నాను. పోపు ఆల్రెడీ గ్రైండ్ చేసేసాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. అది కాకుండా పైన ఆవాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకు ఇవన్నీ మళ్ళీ ఫ్రై చేసి పైన వేసాను అనమాట. సో ఇంతే, చాలా ఈజీ. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.